నమస్తే మిత్రులారా, మన చరిత్రలో కొన్ని ఆశ్చర్యకరమైన ఆలోచింపజేసే అంశాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది తాజ్ మహల్ నిజంగా ముఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన సమాధేనా, లేక ఇది ఓ పురాతన శివాలయమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. చరిత్రలోకి మనం వెళ్దాం. తాజ్ మహల్ ప్రపంచంలోని అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటి. 1632లో షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం ఈ సమాధిని నిర్మించాడు. ఇది పూర్తయ్యేందుకు దాదాపు 22 సంవత్సరాలు పట్టింది. ఈ కట్టడం తెల్లని మార్బుల్తో తయారు చేయబడింది. ఇది యమునా నదికి ఆనుకుని ఉంది. ఇది ఒక సమాధి మాత్రమే కాదు, ముఘల్ కళ, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మరియు భారతీయ శిల్పకళా సమ్మేళనం. దీనిపై గుంబుజం, 4 మెరిసే మినార్లు, లోపల ఉన్న రాతి శిల్పాలు ఇవన్నీ చూడడానికి మైమరిపించేవే. కానీ కొన్ని పరిశోధకులు మాత్రం దీని చరిత్ర గురించి వేరే కోణంలో ఆలోచిస్తున్నారు. వారి ప్రకారం ఇది నిజానికి షాజహాన్ కట్టించిన కట్టడం కాదు, దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, తాజ్మహల్ నిజంగా ఒక పురాతన శివాలయమా? పురాతన నామాలు. చాలా మంది చరిత్రకారులు అంటున్న విషయం ఏమిటంటే, తాజ్మహల్ అనే పేరు అసలు తేజో మహాలయ నుంచి వచ్చింది. తేజో మహాలయ అంటే శివుని ఆలయం అని అర్థం. రెండవది ఆర్కిటెక్చర్ ప్రత్యేకతలు. తాజ్మహల్లో శివాలయాలు లాంటి కొన్ని నిర్మాణ శైలులు ఉన్నాయి. లోపలున్న గదులను మూసివేశారు. వాటిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని ప్రాచీన గ్రంథాలలో ముఘలులు రాకముందు అక్కడ ఓ పెద్ద శివాలయం ఉందని చెప్పబడింది. ప్రముఖ పరిశోధకులు వాదనలు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు పిఎన్ ఓక్ తన పుస్తకంలో తాజ్మహల్ని నిజానికి ఒక హిందూ ఆలయమని, షాజహాన్ దానిని స్వాధీనం చేసుకుని సమాధిగా మార్చాడని పేర్కొన్నారు. షాజహాన్ నిజంగా ఏమి చేశాడు? ఈ వాదనను కొందరు పరిశోధకులు, చరిత్రకారులు తిప్పుకొడతారు. షాజహాన్ తండ్రి జహంగీర్ సమయానికే అక్కడ ఒక భవనం ఉండేదని కొన్ని డాక్యుమెంట్స్ చెబుతున్నాయి. షాజహాన్ దీనిని పూర్తిగా పునర్నిర్మించి మార్బుల్తో ముసిగేసి ముంతాజ్ సమాధిగా మార్చాడా, లేక ఇది నిజంగానే ఓ పురాతన శివాలయమా? ఈ ప్రశ్నలకు సరైన ఆధారాలు లేవు, కానీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. తాజ్మహల్ లోపల కొన్ని గదులు సీల్డ్గా ఉన్నాయి. వాటిని ఎందుకు తెరవనివ్వడం లేదు? ముఘల్ శిల్పకళలో కొన్ని ప్రత్యేకమైన నమూనాలు ఉంటాయి, కానీ తాజ్మహల్లో వాటికంటే పాత శిల్పకళ కనిపిస్తుంది. ఇంకా తెలియని రహస్యాలు. మరి అసలు నిజమేమిటి? ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు? కొందరు చరిత్రకారులు, హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశారు తాజ్మహల్లోని మూసివేసిన గదులను ఓపెన్ చేయాలని. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదు. తాజ్మహల్లో హిందూ గుర్తులు, కొన్ని చోట్ల శివలింగం ఆకారాలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. పురాతన తాళపత్రాలలో ఇక్కడ ఓ పెద్ద దేవాలయం ఉన్నట్లు సమాచారం ఉంది. భారతదేశంలోని చాలా హిందూ ఆలయాలను మొఘలులు మసీదులుగా మార్చారని చరిత్ర చెబుతుంది. తాజ్మహల్లోని రహస్య గదులు ఎందుకు మూసివేశారు? వాటిని ఓపెన్ చేయడం వల్ల అసలు చరిత్ర బయటకు వచ్చిపోతుందా? అసలు నిర్మాణ శైలి బయటపడితే ఇది శివాలయమని నిరూపణ అవుతుందా? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. నిజంగా ఇది తేజో మహాలయమేనా? తాజ్మహల్ వెనుక ఉన్న మూసివేసిన గదులు తెరిస్తే అసలు రహస్యం బయటకు వస్తుందా? షాజహాన్ తన భార్య కోసం గొప్ప ప్రేమకు గుర్తుగా ఈ నిర్మాణం చేశాడా, లేక ఇది అప్పటికే ఉన్న భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రభుత్వ అనుమతులు రావాలి, పరిశోధనలు జరగాలి. కానీ ఇప్పటికీ ఇది ఓ శిల్పకళ అద్భుతంగా
ప్రపంచ వారసత్వంగా నిలిచింది. మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా శివాలయమేనా, లేక షాజహాన్ కట్టించిన అద్భుత సమాధి? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి, పాత మిస్టరీలను అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతిని కలిగించగల కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదములు.